హే గాయ్స్! లాస్ట్ వీడియోస్‌లో కొన్ని మొక్కలైతే నాటాను గదా! ఆ వీడియోస్‌కి కంటిన్యూషన్ అనమాట. ఇవైతే మాస్ రోజెస్ ప్లాంట్స్. ఇందులో ఒక 4, 5 కలర్స్ ఉన్నాయి. ఇంకా అందుకే 3 పాట్స్‌లో నాటాను. డిఫరెంట్‌గా పూస్తాయి కదా! స్పేస్ ఎక్కువ ఉండాలి అని జెప్పేసి. ఇవన్నీ అయితే గౌరీ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి. ఎప్పుడెప్పుడు ఈ పూలు పూస్తాయా? ఏమేం కలర్స్ ఉన్నాయా? అని చెప్పేసి నేనైతే వెయిట్ చేశాను. ఆ రోజు వెదర్ కూడా చాలా బావుంది. నేను ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే ఈలోపే ఈ పావురాలు ఇంత పని చేస్తాయని నేను అస్సలు ఊహించలేదు. ఆ నాటిన మొక్కలన్నీ గూళ్ళ కోసం మొత్తం పీకేసి ఇట్లా ఇంకో బాల్కనీలో ఇట్లా పడేసి ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. బట్ నేను ఊరుకుంటానా? నేనైతే అస్సలు ఊరుకోలేదు. పైన ఏసీ బాక్స్ ఉంటే దాని మీద గూడు కట్టుకోవడానికి ట్రై చేస్తుంది. నేనింకా మాప్ స్టిక్‌తో మొత్తం పడేసాననమాట. చూడండి బాల్కనీ అంతా ఎట్లాగా పాటీతో నింపేసి చెండాలం చేసేసాయో. ఎందుకు పాపం గూడు కట్టుకుంటే మొత్తం పడేసారు మీరు అనుకోవచ్చు. బట్ ఆ స్మెల్ అస్సలు మంచిది కాదు. మా ఇంట్లో చిన్న కిడ్ గూడా ఉన్నాడు. సో, అందుకే పడేసాను. మంచిది కాదని చెప్పేసి. ఇంకా ఆ ప్లాంట్స్ అన్నీ తీసేసి ఇంకా అవే పార్ట్స్‌లో మళ్ళీ నాటేసి వేరే ప్లేస్‌లో అయితే దాచేసాననమాట. ఇంకా ఆ పుల్లలన్నీ పడేసాను. అవి బతుకుతాయా? బతకవా? అని జెప్పేసి నేనైతే అనుకున్నాను. బట్ బతికాయి. చూడండి నేను రాగానే పావురాలు అసలు ఎలా పారిపోతున్నాయో. డోర్ తీయగానే ఇంకా ఎగిరిపోతున్నాయన్నమాట. ఇంకా ఫైనల్లీ నా మొక్కలైతే కొన్ని బతికాయి. ఒక ఫ్లవర్ గూడా వచ్చిందనమాట ఒక 2 డేస్ తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్.